పెన్షనర్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వం పెన్షనర్ల బకాయిల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఆరోపించారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో నాయకులతో కలిసి నిరసన తెలిపారు. పెన్షనర్ల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరూ కూడా మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించాలని చెప్పి ఈ రకంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా మేము మెమోరాండాన్ని సమర్పిస్తున్నాం. ముఖ్యంగా 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు ఏ ఒక్కరు కూడా మరి పెన్షనర్ బెనిఫిట్స్ అందజేయలేదు. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కానీ, జిఎస్ డబ్బులు కానీ, మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, ఈఎల్స్ కానీ ఇటువంటి బెనిఫిట్స్ అవి కూడా మాకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మరి ఒక పెన్షనరు ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా కానీ, ఇల్లు కట్టాలన్నా కానీ, అనారోగ్యానికి గురైనా కానీ మరి డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మాతో చర్చలు చేసినప్పుడు నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మరి 100 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. మరి ఈ సందర్భంగా మా పెన్షనర్లందరికీ కూడా 24 మార్చి నుంచి రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము కలెక్టర్ గారి ద్వారా చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ నిరసన వ్యక్తం చేసిన తర్వాత కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతున్నాం.